నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధన్కడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం నిన్న ఉపరాష్ట్రపతి పదవికి రిజైన్ హైదరాబాద్లో నకిలీ నోట్ల చలామణి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేరళను విడిన బ్రిటిష్ యుద్ధ విమానం జూన్ 14న తిరువనంతపురంలో ల్యాండ్ మహారాష్ట్రలో ఓ యువకుడు హల్చల్ మైనర్ బాలికపై కత్తిపెట్టి బెదిరించిన వైనం ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. అనేక పదవుల ద్వారా ఆయన దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. అనేక పదవుల ద్వారా ఆయన దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టెట్ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య టెట్ ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. టెట్ ఫలితాల్లో 33.98% ఉత్తీర్ణత సాధించారు. 90,205 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయగా 30,649 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
పీజీ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు టెట్ పేపర్ 1కు మొత్తంగా 63,261 మందికి గాను 47,224 మంది అనగా 74.65% హాజరయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 66,686 మందికి 48,998 మంది అనగా 73.48% పరీక్షలు రాశారు. సోషల్ స్టడీస్లో 53,706 మందికి గాను 41,207 మంది అనగా 76.73% హాజరయ్యారు. కేరళలో బ్రిటిష్ నేవీకి చెందిన ఫైటర్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. అయితే దాదాపు 5 వారాల పాటు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B ఫైటర్ జెట్ విమానం ఎట్టకేలకు ఇవాళ తిరువనంతపురం విమానాశ్రయం నుంచి బయలుదేరింది. హైడ్రాలిక్ లోపం కారణంగా స్టిల్త్ జెట్ కేరళలో నిలిచిపోయింది. అయితే దీనిని బాగు చేసేందుకు యూకే నుంచి నిపుణుల బృందం వచ్చి మరమ్మతులు చేసిన అనంతరం విజయవంతంగా గాల్లోకి ఎగిరి బ్రిటన్కు చేరుకుంది. బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B లైట్నింగ్ ఫైటర్ జెట్ జూన్ 14న అరేబియన్ సముద్రంలో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B లైట్నింగ్ ఫైటర్ జెట్ జూన్ 14న అరేబియన్ సముద్రంలో రొటీన్ సార్టీలో ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో తక్కువ ఇంధనం కారణంగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ల్యాండింగ్ తరువాత జెట్లో హైడ్రాలిక్ సిస్టంలో సాంకేతిక లోపం కనుగొన్నారు. దీనివల్ల జెట్ తిరిగి విమాన వాహక నౌకకు చేరుకోలేకపోయింది. దాదాపు 5 వారాల పాటు తిరువనంతపురం విమానాశ్రయంలోనే బ్రిటన్ ఫైటర్ జెట్ నిలిచిపోయింది. హైదరాబాద్లో నకిలీ కరెన్సీ చలామణి వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగజేబ్కు చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్ తన నాయనమ్మ ఇంటికి హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ స్థానికంగా ఉండే అదిల్ హుస్సేన్తో పరిచయం ఏర్పడి నకిలీ నోట్ల వ్యాపారం కోసం ఇద్దరు యత్నించారని పోలీసులు
పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలోని తన పరిచయం ఆకాష్ దొంగ నోట్లు తయారీ చేస్తాడని అజీముద్దీన్ ఆదిల్కి చెప్పాడు. 30,000 రూపాయల అసలైన నోట్లు ఇస్తే ₹1,00,000 నకిలీ కరెన్సీ ఇస్తాడని ఆశ చూపాడు. భారీ కమిషన్ వస్తుందని ప్రలోభ పెట్టడంతో ఇద్దరు నకిలీ నోట్లను తెప్పించి నగరంలో చలామణి చేయాలని ప్రణాళిక రచించారు. ఫస్ట్ లాన్సర్ శ్రీరామ్ నగర్ వద్ద వీరి నకిలీ నోట్లతో ఉన్నారని సమాచారం మేరకు మెహదీపట్నం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నకిలీ కరెన్సీ తయారు చేసి ఆకాష్ కోసం గాలింపు ప్రారంభించారు. మహారాష్ట్ర సతారాలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. కొంతకాలంగా తనను ప్రేమించాలని బాలికను ఆ యువకుడు వేధిస్తున్నాడు. బాలిక తిరస్కరించడంతో బడి నుంచి వచ్చే సమయంలో అడ్డుకొని కత్తితో బెదిరించాడు. చాకచక్యంగా స్పందించిన స్థానికులు బాలికను ఆ యువకుడి నుంచి తప్పించారు. అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. त्याला काय बोलू नका कोणी लगेच तिला बाहेर काढा तिला घ्या बाजूला आता मेला पहिलं त्याला काय बोलू नका कोणी लगेच ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటెలకు లేదని కౌశిక్ అన్నారు. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అని ఆయన తెలిపారు. కేసీఆర్ ను ఈటెల మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టిన వాళ్లకి సున్నం పెట్టే చరిత్ర ఈటెలదని కౌశిక్ వ్యాఖ్యానించారు. ఈటెల అవినీతి పరుడని కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కావచ్చు, మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు. మీరు ఓరి మీ గంగల వడూరి మాకు సంబంధం లేదు.
కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు, నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్ల మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్ల అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్ల మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? నువ్వు దేవుని లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు? ఎట్లా విమర్శించబుద్ధి అవుతుందయా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది. ఇలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు. నీది నా స్థాయి కూడా నీది కాదు. చిత్తు కొడగొట్టడం మొన్న నిన్నే. ఇంకేం కావాలి నీకు? నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు. కానీ నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించింది. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలేని ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.